హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఏం చేస్తుంది మేరీ ఈరోజు అనుకుంటున్నారా? మేరీ ఈరోజు జొన్న సంకటి చేయటానికి సిద్ధపడుతుందండి. రైస్ లేకుండా ఈరోజు జొన్న సంకటినే వండుకుందామని ఈ జొన్నలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేశానండి. పొట్టు అంతా చెరిగేసి ఇందులో రాళ్ళు రప్పలు ఇవేమీ లేకుండా చూసి ఏరుకుంటున్నాను. తరువాత దీన్ని కచ్చాపచ్చిగా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టాక నేను చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఈ చిన్న గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు వేసి మిక్సీ పట్టుకున్నామంటే 4 గ్లాసులు నీళ్లు వేయాలన్నమాట. అది కొలత. చిన్న గ్లాసున్నర వేసుకుంటున్నానండి నేను. ఫ్రెండ్స్, చూసారా, ఇలాగా కచ్చా పచ్చి అంటారు కదా, ఆ విధంగా పట్టుకోవాలంటే కొంచెం బరకగా పట్టుకున్నాను ఈ విధంగా. ఇప్పుడైతే మనము జొన్న జావని సిద్ధం చేసుకుందాం. ఫ్రెండ్స్, కొలత వేసుకుంటున్నాం. వాటరు 1 2 3 4 వేసానండి. ఇంకొద్దిగా వేయాలి. ఒక హాఫ్ తీసుకున్నాం కదా, ఇంకొంచెం వేస్తాను. ఫ్రెండ్స్, 1కి 4 అంటే ఇంకా అరకి ఇంకొకటి వేస్తున్నాను ఎక్స్ట్రాగా. ఫ్రెండ్స్, వాటర్ బాయిల్కి పెట్టానండి. కొంచెం ఉప్పు వేస్తున్నాను. బాగా మరిగాక ఈ జొన్న పిండి వేయాలి. వేసి బాగా దాన్ని సంకట్లాగా చేసుకున్నాక చూపిస్తాను. నీళ్ళు బాగా మరగాలి, మసలాలి. ఫ్రెండ్స్, చూసారా, వాటరు మసులుతూ ఉన్నాయి. బాగా బబుల్స్ వచ్చినప్పుడు ఆ జొన్న పిండి వేసి బాగా తిప్పాలి. జొన్న సంకటి కోడి మాంసం కూర అదిరిపోతుందండి. చూసారా, బబుల్స్ బాగా వస్తున్నాయి. ఈ టైంలోనే మనం పిండిని బాగా కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా తిప్పుకోవాలండి. వేయండి, వేస్తూనే తిప్పుతూనే ఉండాలన్నమాట. వేయండి. ఇలా ఉండలు లేకుండా చక్కగా తిప్పేసి మనము ఉడకనివ్వాలి. చిన్న మంట పెట్టుకొని. ఇప్పుడు పెద్ద మంట ఉంది కదండి, ఇప్పుడు చిన్న మంట పెట్టేస్తాను నేను. కాలుతుందండి. అదంతా కూడా ఉడకాలన్నమాట. చూడండి, ఇలాగా ఉడకాలి, బాగా ఉడకాలి, తిప్పుతూనే ఉండాలి. ఫ్రెండ్స్, ఇందాక వాటర్గా ఉంది కదా, ఇప్పుడు కొంచెం దగ్గరికి అవుతూ ఉంది. బాగా ఇదంతా కూడా దగ్గరకై ఉడికేదాకా ఉంచుకొని ఒక చిన్న ముద్దలాగా వస్తుంది. అప్పుడు మనము చికెన్ కూర కానీ మటన్ కూర కానీ వేసుకొని తింటే దానంత బలం లేదు, రుచి లేదు. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇదంతా పాతకాలం పద్ధతేనండి. మళ్ళీ ఇప్పుడు ఇవి ప్రారంభించారు. దగ్గరికి బాగా ఉడకనిచ్చి అప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చికెన్తో తింటే అద్దరిపోతుందండి. బలానికి బలం, టేస్ట్కి టేస్ట్ అనమాట. ఫ్రెండ్స్, చూసారా, ఇంకా దగ్గరకు అయిందాక ఉడకనియండి. ఫ్రెండ్స్, చూసారా, దగ్గరకు అవుతూ ఉంది. ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకుందాం. గంటతో చూపిస్తాం మీకు ఎలా. ఇదిగోండి, చూసారా, దగ్గరికి వచ్చేసింది. ఇంకొంచెం ఒక్క 5 మినిట్స్ అలా ఉంచి సర్వ్ చేసుకుందాం. ఈ జొన్న బువ్వ రెడీ అయిందండి. సర్వ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ జొన్న బువ్వ రెడీ అయింది. మేమైతే చికెన్ కూర వండుకొని తింటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించడానికి ఇలా చూపించాను. ఇప్పుడు మా హస్బెండ్ చికెన్ తెచ్చాక చికెన్ కూర వండుకుంటాం. నచ్చితే లైక్ చేయండి. పెరుగన్నంలోకి, మటన్లోకి, చికెన్లోకి ఎందులోకైనా బాగుంటుంది.